అమెరికా సుంకాలు విధించినా కూడా భారత్ ఎక్కడా తగ్గడం లేదు. అదే ఇప్పుడు అమెరికా ట్రెజరీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో స్కాట్ బెస్సెంట్ అయితే మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అమెరికా ఇన్ని సుంకాలు విధించినా సరే భారతదేశం తగ్గడం లేదు, కనీసం చర్చలకు కూడా రావడం లేదు. అందుకే ఈ రెండు దేశాల మధ్య చర్చలు చాలా నెమ్మదిగా కొనసాగుతున్నాయి. అయితే సమస్య పరిష్కారానికి మాత్రం ఒక 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఒక్క భారతదేశంతో మాత్రమే కాదు, మిగతా దేశాలతో కూడా సుంకాల సమస్య అయితే ఉంది. కాబట్టి భారతదేశం, స్విట్జర్లాండ్, మరికొన్ని దేశాలతో కూడా అక్టోబర్ చివరికల్లా కూడా ఈ సమస్యలన్నీ సమసిపోతాయి. దాంతో పాటు భారతదేశంతో అతిపెద్ద వాణిజ్య సంబంధాలు కూడా నెరపడానికి మేమైతే చర్చలు జరుపుతున్నాము అంటూ స్కాట్ బెసెంట్ అయితే చెప్పడం జరిగింది. అంటే మాకు భారత్కి పెద్దగా విభేదాలు అయితే ఏమీ లేవు, కాకపోతే భారతే బెట్టు చేస్తుంది. మేము ఇన్ని సుంకాలు విధించినా కూడా భారత్ గనక కొంచెం తగ్గొస్తే మేము ఖచ్చితంగా చర్చలు జరుపుతామన్న విధంగా ఈ స్కాట్ బెసెంట్ అయితే ఇటు భారత్ని అటు పొగడము కాదు, తిట్టడము కాదు, అలాగే తనను మాత్రం ఎక్కడ తగ్గించుకోకుండా, తను చేసినటువంటి పనిని ఎక్కడ తప్పు పట్టకుండా అలా చెప్పుకొచ్చాడు. ఎందుకంటే అదే చైనా మరి రష్యా దగ్గర చమురుకుంటుంది, మరి ఎందుకు అక్కడ దానికి ఇటువంటి మినహాయింపులు? అమెరికా కూడా దాదాపు $5 బిలియన్ గత 2 సంవత్సరాలుగా ట్రేడ్ చేసింది. మరి అది ఇప్పటికి ట్రేడ్ చేస్తూనే ఉంది. యురేనియం, అణు పరీక్షలకు కావలసినటువంటి మెటీరియల్ అన్ని కొంటుంది, విత్తనాలు, ఇలా అన్ని కొంటున్నటువంటి అమెరికా మరి మన మీద మాత్రమే ఎందుకు ఇలా విరుచుకుపడుతుందంటే అనేక కారణాలు, 1 కాదు 2 కాదు. ఇటు పాకిస్తాన్, అటు చైనా, ఇటు రష్యా, ఇజ్రాయెల్, అన్ని సమస్యలు మన దేశం మీదకే తీసుకొచ్చి వాడి యొక్క ఈగో హట్ అయింది. ఎవరిది? ట్రంప్ ఈగో హట్ అవ్వడం వల్ల ఇదంతా